అది నాయపరాధ మిది నాయపరాధ. ఉపోద్ఘాతం. భగవంతుడు సర్వవ్యాపి అని తెలిసినా మన అజ్ఞానం వల్ల ఆయనను ఒక పరిధిలోకి లేదా ఒక రూపానికో పరిమితం చేస్తాం. అన్నమయ్య, మాళవి రాగంలో సాగే ఈ కీర్తనలో విశ్వమంతా వ్యాపించిన పరమాత్మను గుర్తించలేకపోవడం, ఆయనను కేవలం ఒక జీవుడిలా భావించడం వంటివి తన అపరాధాలుగా ఒప్పుకుంటూ శ్రీవేంకటేశ్వరుని క్షమాపణ వేడుకుంటున్నారు. తెలుగు సారాంశం. ఓ స్వామి, అది నా అపరాధమే, ఇది నా అపరాధమే. ఇలా ప్రతిదీ నా తప్పుగానే అనిపిస్తోంది. సృష్టిలోని రూపాలన్నీ నీ రూపాలే అని గ్రహించలేకపోవడం నా అపరాధం. అనంతమైన నిన్ను ఒక చిన్న పరిధిలో, విగ్రహంలోనో లేదా ఒక చోటో చూడటం నా తప్పు. నిన్ను కేవలం ఒక జీవాత్మగా తలచడం, నా అంతరాత్మలో ఉన్న నిన్ను ధ్యానించకుండా బయట వెతకడం నా అపరాధం. సర్వత్రా ఉన్న నిన్ను వదిలి ఇక్కడ అక్కడ అని వెతుకుతూ నిన్ను స్తుతించడం కూడా నా అజ్ఞానమే. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ ఇంట్రస్పెక్టివ్ హిమ్, Annamaya confesses his perceived spiritual shortcomings as aparadhamu, sins or errors. He acknowledges that failing to see the Lord's form in every creation is his mistake. He laments his tendency to limit the infinite divine to a finite form and to view the Supreme Soul merely as an individual soul. Annamaya expresses regret for searching for the Lord in various places while he resides within, and for attempting to praise the Lord of Venkatadri without fully grasping his boundless glory. Pallavi. Adi nayaparadha midi nayaparadha, madiyu nidiyu nayaparadhamu, bhavamu. Adi na aparadhame, idi na aparadhame. నేను చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన నీ ముందు ఒక అపరాధముగానే కనిపిస్తోంది. వివరణ. భగవంతుని అనంతత్వం ముందు తన అల్పత్వాన్ని అన్నమయ్య అంగీకరిస్తున్నారు. చరణం 1. నెరయ రూపములెల్ల నీరూపమేక, నరేని యది నాయపరాధము, పరిపూర్ణుడగు నిన్ను బరిచ్చిన్ననిగా, నరయుట యది నాయపరాధము, భావము. ఈ ప్రపంచంలో కనిపించే రూపాలన్నీ నీవే అని గుర్తించలేకపోవడం నా అపరాధం. సర్వత్రా నిండిన పరిపూర్ణుడవైన నిన్ను ఒక పరిమితి గల వ్యక్తిగా, పరిచ్ఛిన్ననిగా చూడటం నా తప్పు. వివరణ. భగవంతుడు విశ్వరూపుడని, ఆయనను ఒకే రూపానికి కట్టడి చేయకూడదని ఇక్కడ వివరించబడింది. చరణం 2. జీవాత్మునిగా జింతింపదలచుట, యావంక నది నాయపరాధము, సేవించి నిన్ను నాత్మ జింతింపకుండుట, ఆవల నిధి నాయపరాధము, భావము. నిన్ను కేవలం ఒక సామాన్య జీవాత్మగా తలచడం నా అపరాధం. నాలోనే ఉన్న నిన్ను, నా ఆత్మలోనే ధ్యానించకుండా బయట సేవలు చేయడం కూడా నా అజ్ఞానమే. వివరణ. పరమాత్మ అంతర్యామి అని, బయట వెతికే కన్నా అంతరంగంలో దర్శించడం ముఖ్యం అని భావం. చరణం 3. ఈడరగక వెంకటేశుడ నినుగొని, యాడుట యది నాయపరాధము, ఏడ జూచిన నాయదురనుండగ నిన్ను, నాడ నీడ వెదకుటపరాధము, భావము. ఓ వెంకటేశ్వర, నీ స్థాయి, మేర తెలియకుండా నిన్ను స్తుతించడం నా అపరాధం. ఎక్కడ చూసినా నా ఎదుటే ఉన్న నిన్ను వదిలేసి, ఆ చోట ఈ చోట అని వెతకడం నా పెద్ద పొరపాటు. వివరణ. భగవంతుడు ఎక్కడో లేడు, కళ్లముందే ఉన్నాడని గ్రహించడమే జ్ఞానమని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. సతత విరక్తుడు సంసారిగాడు. ఉపోద్ఘాతం. లోకంలో సంసారి అయితే విరక్తి ఉండదు, విరక్తుడైతే సంసారిగా ఉండడు. కాని శ్రీనివాసుడు సకల లోకములకు నాథుడై, సంసారియే కూడా సంపూర్ణ విరక్తుడు. అలాగే యోగికి భోగాలు ఉండవు, కాని ఈరు అనే పాము, భోగి మీద సేనిస్తూ కూడా యోగిగా ఉంటారు. ఇలాంటి అద్భుతమైన పరస్పర విరుద్ధ లక్షణాల కలయికే వెంకటేశ్వర తత్వమని అన్నమయ్య ఈ కీర్తనలో నిరూపించారు. తెలుగు సారాంశం. ఎల్లప్పుడూ విరక్తితో ఉండేవారు సంసారిగా ఉండలేరు, కాని ఈ స్వామి అటు విరక్తుడు, ఇటు సంసుడు, ఇటు సంసారి కూడా. లోకంలో శాశ్వతుడైన వాడు ప్రత్యక్షంగా కనిపించే సంపదలతో ఉండలేడు, కాని నిత్యుడైన ఈ స్వామి సకల వైభోగాలతో కనిపిస్తాడు. సామాన్య యోగి ఎప్పుడూ భోగి, సుఖాలను అనుభవించేవాడు కాలేడు, కాని ఈయన భోగి, పాము, భోగిస్తూ, సేనిస్తూ కూడా పరమ యోగిగా ఉంటాడు. దేవతలెవరూ దేవతలందరిచే ఆరాధింపబడలేరు, కాని శ్రీ వెంకటేశ్వరుడు మాత్రం దేవతలకు కూడా దేవుడే. అందరిచే వందనాలు అందుకుంటున్నాడు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ హిమ్,
Annamaya uses paradoxical logic to highlight the unique supremacy of Lord Venkateshwar. He observes that in the mundane world, a detached person, Virakta, cannot be a householder, Sansari, and a yogi cannot be a seeker of pleasure, Bhogi. However, the Lord is both a complete renunciate and the master of the universe. While eternal beings are rarely seen with worldly riches, the Lord displays supreme grandeur. Most interestingly, he is a yogi who enjoys on the serpent, Bhogi, Sesha. Annamaya concludes that while other deities have limitations, Lord Venkateshwar is the god of all gods, worshipped by the entire celestial pantheon. Pallavi, Satata Viraktudu Samsarigadu, Ratisammadudu Viraktudu Nitade, Bhavamu, ఎల్లప్పుడూ విరాగిగా ఉండేవారు సంసార బంధాల్లో ఉండరు. కాని సకల ప్రాణులపై అమితమైన ప్రేమ, రతి కలిగి ఉండి కూడా సంపూర్ణ విరక్తితో ఉండగలిగేవాడు ఈయనొక్కడే. వివరణ: భగవంతుడు ప్రపంచాన్ని సృష్టించి పాలిస్తూ కూడా దేనికీ అంటని పద్మపత్రంలా ఉంటాడని భావం. చరణం 1. నిత్యుడైన వారడు నిఖిల లోకముల ప్రత్యక్ష విభవ సంపన్నుడు గారడు. నిత్యుడు నితడే నిరుపమానుడైన ప్రత్యక్ష విభవ సంపన్నుడితడే. భావము: సాధారణంగా నిత్యుడైన వాడు, ముక్తుడు, ఈ లోకంలోని సంపదలతో ప్రత్యక్షంగా కనిపించడు. కాని శాశ్వతుడైన ఈ స్వామి సాటిలేని ఐశ్వర్యంతో, సకల వైభోగాలతో మన కళ్లముందే వెంకటాద్రిపై వెలుగొందుతున్నాడు. వివరణ: నిరాకారుడైన పరమాత్మ భక్తుల కోసం సాకారుడై దివ్యమైన సంపదలతో అర్చామూర్తిగా వెలిశాడని వర్ణించబడింది. చరణం 2. యోగియైన వారడు వనర నేకాలము, భోగియై భోగిపై భోగింపలేరడు. యోగియు నితడే ఉడుగక భోగిపై భోగించునటువంటి పురుషుండు నితడే. భావము: ఒక యోగి ఎప్పుడూ భోగి, విలాసవంతుడు కాలేడు. కాని ఈ స్వామి పరమ యోగి అయ భోగి, ఆదిశేషుడు అనే పాము పై నిరంతరం శయనించి భోగిస్తున్నాడు, సుఖిస్తున్నాడు. వివరణ: ఇక్కడ భోగి అనే పదానికి పాము మరియు సుఖాన్ని అనుభవించేవాడు అనే 2 అర్థాలను వాడుతూ అనంతసేనుడైన విష్ణుమూర్తి తత్వాన్ని అన్నమయ్య అద్భుతంగా వర్ణించారు. చరణం 3. దేవుడైన వారడు దెలుప లోకముల దేవతారాధ్యురడై దీపింపలేరడు. దేవుడు నితడే దివిజవందిరడైన శ్రీవేంకటగిరిదేవుండితడే. భావము: ఇతర దేవత తీసుకున్నా వారు ఇతర దేవతలందరిచే ఆరాధించబడే స్థాయిని కలిగి ఉండరు. కాని దేవతలందరికీ వందనీయుడై దైవ శిఖామణిగా వెలిగే నిజమైన దేవుడు ఈ శ్రీవేంకటగిరి వాసుడు ఒక్కడే. వివరణ: వెంకటేశ్వరుడే సర్వదేవతా స్వరూపుడని, ఆయనే అందరికీ శరణ్యమని ముక్తాయింపునిచ్చారు. ఎచ్చోటికేగిన ఎప్పుడూ దమలోని ఉపోద్ఘాతం. మనిషి ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని భోగాలు అనుభవించినా తన మనసులోని కోరికలు అనే వ్యాధిని వదిలించుకోలేకపోతున్నాడు. ఇంద్రియ సుఖాల ద్వారా శాంతిని వెతకడం అంటే రోగానికి తప్పుడు మందు వేయడం వంటిదని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. కామ క్రోధాది వికారాల నుండి విముక్తి పొందాలంటే శ్రీవేంకటేశ్వరుని కరుణా కటాక్షం ఒక్కటే మార్గమని ఇందులో వివరించబడింది. తెలుగు సారాంశం: మనిషి ఏ ప్రాంతానికి వెళ్ళినా తన మనసులో లోతుగా పాతుకుపోయిన వ్యామోహం అనే మొండి వ్యాధి మాత్రం తగ్గడం లేదు. యవ్వనంలో ఉన్న స్త్రీల కౌగిలిలో శారీరక సుఖం పొందినా అది బయట మాయను పెంచుతుందే కాని లోపల ఉన్న అజ్ఞానపు రోగాన్ని పోగొట్టదు. అధరామృతాన్ని కోరుకున్నా అది మోహాన్ని మరింత పెంచుతుందే కాని అంతరంగంలోని కపట వ్యాధిని నయం చేయదు. మెత్తని పడకలపై సుఖించినా ప్రయోజనం లేదు. ఆ మన్మథుని చేతిలో చిక్కి అనుభవిస్తున్న ఈ సుఖదుఃఖాలనే వ్యాధి కేవలం శ్రీ వెంకటేశ్వరుని దయ వల్ల మాత్రమే నివారణ అవుతుంది. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ ఇంట్రస్పెక్టివ్ హిమ్, Annamaya describes worldly desires and physical attractions as a chronic disease, penudevulu, that haunts the human soul regardless of where one goes. He observes that sensual pleasures found in the embrace of youth or the temporary bliss of romance only deepen the illusion, Maya, rather than curing the internal ailment of ignorance. Annamaya concludes that the intoxicating fever of lust and worldly attachment can only be healed by the supreme grace of Lord Venkateshwar, not by any mundane comforts.
పల్లవి ఎచ్చోటికేగిన ఎప్పుడూ దమలోని మచ్చిక పెనుదెవులు మానకపోయే. భావము మనిషి ఏ చోటికి వెళ్ళినా ఏ కాలంలో ఉన్నా తన మనసులో అల్లుకుపోయిన ఈ వ్యామోహపు మొండి వ్యాధి పెనుదెవులు మాత్రం తగ్గడం లేదు. వివరణ: మచ్చిక అంటే ఇక్కడ ప్రాపంచిక విషయాలపై ఉన్న అలవాటు లేదా ఆసక్తి. ఇది ఒక రోగంలా మనిషిని వెన్నాడుతోందని అన్నమయ్య భావం. చరణం 1. పాయపు సతుల గుబ్బల పెదపొట్లాల కాయము వడి నొత్తి కాచగను రాయిడిచే ఘనమాయగాని లోని మాయపు పెనుదెవులు మానకపోయే. భావము: యవ్వనవతులైన స్త్రీల కౌగిలిలో శరీరాన్ని ఒత్తి సుఖాన్ని పొందిన ఆ రాపిడి రాయిడి వల్ల బయట మాయ పెరిగిపోతుందే కాని లోపల ఉన్న అసలైన అజ్ఞానపు రోగం మాత్రం నయం కావడం లేదు. వివరణ: బాహ్య సుఖాలు అంతరంలోని అశాంతిని దూరం చేయలేవని ఇక్కడ వివరించబడింది. చరణం 2. అతివల మోహపుటధరామృతములు ఇతవుగా నోరి కందియగను అదిమోహమే ఘనమాయగాని లోని మతకరి పెనుదెవులు మానకపోయే. భావము: ఇష్టమైన స్త్రీల అధరామృతాన్ని చవిచూసినా అది మోహాన్ని మరింత వృద్ధి చేస్తుంది తప్ప మనసులోని కపటమైన మతకరి మాయా రోగాన్ని నివారించదు. వివరణ: కామ సుఖాలు దాహాన్ని తీర్చే నీరు వంటివి కావు, అవి దాహాన్ని పెంచే ఉప్పు నీరు వంటివని భావం. చరణం 3. తరుణుల మేనిమెత్తని పరపుల మీద నిరవుగా నిటూ సుఖీంచగను తిరువేంకటాచలాధీసుకూపచేగాని మరుచేతి పెనుదెవులు మానకపోయే. భావము: కోమలాంగులైన స్త్రీల దేహాలనే మెత్తని పాన్పులపై పడుకుని ఎంత సుఖించినా ఈ మన్మథుని మరు చేతిలోకిన ఈ మొండి రోగం వదలదు. ఇది వదలాలంటే ఆ శ్రీవేంకటేశ్వరుని కృప ఒక్కటే ఆధారం. వివరణ: లౌకిక సుఖాలన్నీ అశాశ్వతమని, భగవంతుని శరణు వేడటమే మోక్షానికి శాంతికి ఏకైక మార్గమని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. పండియు బండదు చిత్తము ఉపోద్ఘాతం. లోకంలో పండు పండితే తీపి వస్తుంది, కాని మనిషి మనస్సు ఎన్ని అనుభవాలు ఎదురైనా పక్వానికి రావడం లేదని అన్నమయ్య ఒక గొప్ప రూపాకాన్ని వాడారు. కోరికలు అనే ఎండలో ఎండుతున్నామే తప్ప చల్లని దైవచింతన వైపు మనస్సు మరలడం లేదు. ఈ కీర్తనలో శ్రీహరి భక్తుల పట్ల చూపే అపారమైన కృపను, మనలోని బలహీనతలను కళ్లకు కట్టినట్లు వివరించారు. తెలుగు సారాంశం: మన చిత్తము పక్వానికి రావడం లేదు, అవమానాలు మనల్ని వదలడం లేదు. కోరికలు అనే ఎండలో మాడిపోతున్నాము. మన బ్రతుకు ఇక ఏమవుందో. కోట్ల జన్మల నుండి వస్తున్న కర్మలను శ్రీహరి తన దాసుల కోసం ఒక్క నిమిషంలో తొలగించగలడు, కాని మన హృదయం మాత్రం ఆయనపై నిలవకుండా చంచలంగా తిరుగుతోంది. కోట్ల నరక కూపాలలో పడేసే పాపాలను కమలాపతి ఒక్క క్షణంలో తుడిచివేయగలడు, కాని మనం ఆయనను దర్శించి తరించలేకపోతున్నాము. సంసార బంధాలను ఒక్క నిమిషంలో తెంచే వెంకటపతిని ఎడతెగకుండా కొలవలేకపోతున్నాము. మన దౌర్భాగ్యం ఎలాగో కదా. English summary: In this soulful composition, Annamaya laments the restless nature of the human mind. He observes that despite facing life's hardships and insults, the mind does not ripen into spiritual maturity but remains scorched in the heat of worldly desires. He highlights that Lord Sri Hari has the power to destroy the karma of 10 million births in a single minute for his devotees. Similarly, the Lord of Kamla, Vishnu, can erase sins that lead to countless hells. However, Annamaya expresses grief over the human inability to stay focused on Lord Venkateshwar, who can instantly liberate a soul from the bonds of samsara. Pallavi: పండియు బండదు చిత్తము పరిభవ ఎడయదు కాంక్షల ఎండలనే కాగితి మిక నేలాగో కాని. భావము: మన మనస్సు చిత్తము ఎన్ని కష్టాలు పడినా పక్వానికి రావడం లేదు. అవమానాలు పరిభవ మనల్ని వదలడం లేదు. కేవలం కోరికలు కాంక్షలు అనే ఎండలోనే మనం మాడిపోతున్నాము. ఇక మన గతి ఏమవుతుందో. వివరణ: పండు పక్వానికి వస్తే తీయబడుతుంది, కాని మనస్సు ఎన్ని దెబ్బలు తిన్నా ఇంకా మూర్ఖత్వంలోనే ఉందని భావం. చరణం 1. 10 గోట్లు జన్మంబుల బాయనికర్మపు బాట్లు వదలక ఒక నిమిషములో వడి తీర్చు నిద్దు చెదరని నిజదాసులకును శ్రీహరి మాకిప్పుడంతక హృదయము నిలువదు చంచల మేలాగో కాని. భావము: కోట్ల జన్మల నుండి మనల్ని వదలని కర్మబాధలను శ్రీహరి తన నిజమైన భక్తుల కోసం ఒక్క నిమిషంలో తీర్చివేస్తాడు.
అటువంటి స్వామి ఉండగా మా హృదయం మాత్రం ఆయనపై నిలవడం లేదు, ఎప్పుడూ చంచలంగానే ఉంటోంది. వివరణ: భగవంతుని శక్తి అపారమైనది, కాని మన మనస్సు అస్థిరమైనది అని ఇక్కడ వివరించబడింది. చరణం 2. కూపపు బహునరకంబుల కోట్ల సంఖ్యల బొరలేటి పాపములొక నిమిషములో పాపగగల్డితడు కాపాడగ తలచిన ఈ కమలాపతి నే మీతని ఏపునగని మననే మిక నేలాగోకాని. భావము: లోతైన బావుల వంటి ఎన్నో కోట్ల నరకాలలో పడవేసే పాపాలను కమలాపతి విష్ణువు ఒక్క క్షణంలో హరించగలడు. రక్షించడానికి సిద్ధంగా ఉన్న ఆ స్వామిని మేము మనసారా దర్శించి ఆయన అండతో బ్రతకలేకపోతున్నాము. వివరణ: దైవం కరుణామయుడైనా మన అజ్ఞానం వల్ల ఆ కరుణను అందుకోలేకపోతున్నామని అర్థం. చరణం 3. జడిగుని ఎన్నడూ బాయని సంసారపు బంధంబుల విడుమని ఒక నిమిషములో విడిపించును ఇత్డు కడుగొలిచిన వారికి వెంకటపతి నే మీతని నెడయక కొలువగలేమిక నేలాగోకాని. భావము: ఎన్నటికీ వీడని విధంగా పెనవేసుకుపోయిన ఈ సంసార బంధాలను వెంకటపతి తనను నమ్మిన వారికోసం ఒక్క నిమిషంలో తెంచివేస్తాడు. అటువంటి స్వామిని ఎడతెగకుండా ఎడయక కొలవలేకపోతున్నాము. మా బ్రతుకులు ఇక ఏమవుతాయో. వివరణ: మోక్షాన్ని ఇచ్చే వెంకటేశ్వరునిపై మనస్సును లగ్నం చేయలేకపోవడమే అతిపెద్ద దారిద్ర్యం అని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. వాడల వాడల వెంట వాడివో వాడివో ఉపోద్ఘాతం. భగవంతుడు ఈ ప్రపంచమనే వీధుల్లో తిరుగుతూ జీవులకు దేహాలనే వస్త్రాలను ఇచ్చే ఒక నేతగాడు. పంచభూతాలను నూలుగా, కర్మలను పెట్టుబడిగా పెట్టి ఆయన ఈ సృష్టి వ్యాపారాన్ని ఎలా కొనసాగిస్తున్నాడో అన్నమయ్య ఈ కీర్తనలో చాలా చమత్కారంగా, తాత్వికంగా వర్ణించారు. తెలుగు సారాంశం: వీధి వీధుల వెంట తిరుగుతూ నీడన కూర్చుని చీరలు అమ్మే నేతగాడు వచ్చాడు చూడండి. ఆయన పంచభూతాలనే రంగురంగుల నూలు పోగులను తీసుకుని చంచలమైన మనస్సు అనే గంజి పోసి గుణాలనే కండలతో అద్భుతమైన శరీరాలనే వస్త్రాలను నేసి అమ్ముతున్నాడు. మాయ అనే బంగారు నీరు పోసి కుటిలమైన చేష్టలను కుచ్చులుగా మలచి రకరకాల చీరలను సిద్ధం చేశాడు. కర్మలనే సంతలో, పుణ్యపాపాలనే ధనంతో ఈ వెంకటపతి మన ఇష్టానుసారంగా దేహాలనే పచ్చడాలను అమ్ముతున్న మన ఇంటి బెహారీ. English summary: in this creative hymn, Annamaya personifies Lord Venkateshwar as a master weaver or a merchant bihari. He describes how the Lord weaves the fabric of human existence using the 5 elements, Pacha Bhutas, as multicolored threads and the restless mind as the starch, Ganji. The various human tendencies, gunas, act as the spindle. The Lord adds the golden glitter of Maya and the fringes of karma to these garments. In the marketplace of life, he trades these physical bodies, garments, based on the currency of one's deeds, karma. Annamaya hails Lord Venkateshwar as the ultimate merchant of the soul. Pallavi: వాడల వాడల వెంట వాడివో వాడివో నీడ నుండి చీరలమ్మే నేతబెహారి. భావము: వాడవాడలా తిరుగుతూ అదిగో అతడే వచ్చాడు చూడండి. నీడన కూర్చుని ప్రశాంతంగా ఉంటూనే అందమైన చీరలు అమ్మే నేతగాడు భగవంతుడు ఈయన. వివరణ: ఇక్కడ చీరలు అంటే జీవులు ధరించే దేహాలు అని అర్థం. భగవంతుడు సృష్టికర్తగా ఈ దేహాలను ఇస్తున్నాడని భావం. చరణం 1. పంచభూతములనడి పలువన్నె నూలు చంచలపు గంజి ఓసి చరిసేసి కొంచెపు కండల నూలి గుణములనేసి మంచి మంచి చీరలమ్మే మారు బెహారి. భావము: పృథ్వీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశం అనే పంచభూతాలనే రంగు నూలును తీసుకున్నాడు. మనస్సు అనే చంచలమైన గంజిని దానికి పోశాడు. సత్వ, రజ తమ గుణాలనే కండలతో నేసి రకరకాల దేహాలనే చీరలను అమ్ముతున్నాడు. వివరణ: దేహం పంచభూతాల నిర్మితమని, గుణత్రయాల ప్రభావంతో మన ప్రవర్తన ఉంటుందని నేత పని పరికరాలతో పోల్చి చెప్పారు. చరణం 2. మటుమాయములా తన మగువ పసిడి నీరు చిటిపోటి ఎలుకల జిలికించగా కుటిలంపు జేతలు కుచ్చులుగా కట్టి పటవారి చీరలమ్మే బలుబెహారి. భావము: తన భార్య అయిన లక్ష్మీదేవి మాయాశక్తి అనే బంగారు నీరును వస్త్రంపై చిలకరించి మనలోని చిన్న చిన్న అలకలను కుటిలమైన పనులను కుచ్చులుగా డిజైన్
మలచి అందమైన పట్టు వస్త్రాల వంటి దేహాలను సిద్ధం చేశాడు. వివరణ: మనిషిపై ఉండే మాయా ప్రభావాన్ని, జీవుల చేష్టలను వస్త్రంపై ఉండే అలంకరణలతో పోల్చారు. చరణం 3. మచ్చిక కర్మమనేటి మైల సంతలోన వెచ్చపు కర్మధనము వెలువచేసి పచ్చడాలుగా కుట్టి బలువేంకటపతి ఇచ్చకొలదల నమ్మే ఇంటిబెహారి. భావము: కర్మలు అనే మైల, మురికి నిండిన ఈ ప్రపంచమనే సంతలో మనం చేసే పుణ్యపాపాలనే ఖర్చుతో ఈ వెంకటపతి రకరకాల పచ్చడాలను, వస్త్రాలను కుట్టి అమ్ముతున్నాడు. మన ఇష్టాయిష్టాల ఇచ్చకొలది బట్టే మనకు జన్మలను ఇస్తున్న మన ఇంటి దైవం ఈయన. వివరణ: మనిషి పొందే జన్మలు వారు చేసుకున్న కర్మల ఫలితమేనని, ఆ కర్మలనే ధనంతో భగవంతుడు మనకు దేహాలను ఇస్తున్నాడని ముక్తాయింపు.